సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నాదెండ్ల భాస్కర్ రావు గారు మృతి చెందింది చాలా బాధాకరం. అయితే రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు సాధారణంగా రాజకీయాలు వేరు, మీకు అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు చాలా సర్వసాధారణం సార్. కానీ ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు అది కర్టసీ కోసమైనా మన మనసులో ఏమున్నా సరే ఒక కండోలెన్సెస్ చెబుతూ ఉంటాం. మార్గదర్శకులుగా ఉండే రాజకీయ నాయకులు ఈరోజు నాదెండ్ల భాస్కర్ రావు గారి విషయంలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, ఒక ట్వీట్ కూడా చేయకపోవడం దురదృష్టకరంగా భావిస్తున్నారు. మీరేం చెప్తారు? ఆయన ఒక యాంగిల్ వచ్చేసి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రి. అది ఎన్నాళ్ళు ఉన్నాడని కాదు, 1 నెల రోజులున్నా 10 ఏళ్ళున్నా ముఖ్యమంత్రి కాబట్టి అది ఒక యాంగిల్. సరే, ఆ నేపథ్యంలో కొంతవరకు బహుశా సంతాపం తెలియజేసినట్టు ఉంది అనుకుంటా. ముఖ్యమంత్రి గారు కూడా సంతాపం తెలియజేసినట్టుంది. అంటే మనము అందరి ముఖ్యమంత్రుల టైప్ లో ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కానీ ముఖ్యమంత్రి గారు కూడా సంతాపం వ్యక్తం చేసినట్టుంది. నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పినట్టు ఉంది. ఇంకా న్యాచురల్ గా వచ్చేసి ఆ జరిగిన నేపథ్యం 1984 ఎపిసోడ్ ఉంది కదా, అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రామారావు గారిని దించడము, అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరగడము. కాబట్టి ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత మిగతా వాళ్ళకు ముఖ్యమంత్రులకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ లో ఇక్కడ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. కానీ ఏమి ఇవ్వలేదు అనుకున్నా అంతో ఇంతో చేసినట్టు. కానీ మనోహర్ గారు ఇప్పటికీ కూటమిలో మంత్రిగానే పనిచేస్తున్నారు. జనసేన పార్టీలో చాలా కీ రోల్ పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత స్థానం మనోహర్ గారికే అన్నట్టుగా కూడా వింటూ ఉంటాం. ఆయన గురించి అయినా సరే ఏదో ఒక మాట మాట్లాడాలి కదా సార్. సాధారణంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ టైం వరకునే మీ విభేదాలు చూపించుకుంటారు. బట్ వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఫంక్షన్స్ లో కలిసారనుకోండి, చాలా ఆలింగనాలు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అది మంచి పరిణామం కూడా. అవును, అదే కొంతవరకు చేసినట్టుంది. కానీ మిగతా మనం అందరికి ముఖ్యమంత్రుల స్థాయిలో అనుకుంటే మాత్రం తక్కువ, కానీ అసలేం చేయకుండా కానీ కొంత చేసినట్టు ఉంది. సంతాపం ప్రకటించారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పినట్టు ఉంది ముఖ్యమంత్రి గారు. ఇంకా న్యాచురల్ గా మిగతా మంత్రులకు చెప్పినట్టుంది. సరే, మీరు చెప్పినంత వరకు ఇది కొంత అట్లా అనొచ్చు, ఇట్లా అనొచ్చు. ఇది 1984 ఎపిసోడ్ జరిగింది. మెయిన్ గా వచ్చేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటికీ ప్రధానంగా జరిగింది చంద్రబాబు నాయుడుకి నాదెండ్ల భాస్కర్రావుకి. కాబట్టి ఆ ఎపిసోడ్ 84 ఎపిసోడ్ బహుశా మీరు అప్పుడు చిన్నపిల్లలు ఉన్నట్టు 84లో మేము అప్పుడు వచ్చేసి ప్రముఖ పాత్ర వహించడంలో. కాబట్టి ఈ పక్క చంద్రబాబు నాయుడు ప్రముఖ పాత్ర, ఆ పక్క నాదెండ్ల భాస్కర్రావు. కాబట్టి ఆ నేపథ్యము న్యాచురల్ గా ఇది మనసులో ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షునికి జరిగింది కాబట్టి అది మనసులో ఉండొచ్చు. మీరు అన్నట్టుగా 1984లో అప్పట్లో రామారావు గారు విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి పేట అధిరోహించడం, ఈ ఎపిసోడ్ విషయంలో కోపంగా ఉన్నారని అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగానే ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటారు. మరి ఈ పరిస్థితిని ఏమనుకోవాలి, ఏం చేయాలి? దానికి కొందరు చెప్పడం వచ్చేసి ఆ రోజు లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్ మెయిన్ కారణము. రామారావు గారికి వెన్నుపోటు కాదు, అది లక్ష్మీపార్వతి గారి వలన వచ్చేసి ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఎగ్జిస్టెన్సే పోతుందేమో అనే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేశారనేది ఇంకొక యాంగిల్ ఉంది. సరే, అది ఇంకా మిగతా మనం కుటుంబ యాంగిల్ ఏమో తెలియదు, కానీ ఓవరాల్ గా ఇదొక యాంగిల్. అది రామారావు గారి మీద వ్యతిరేకత ఆయన దించాలని కాదు, లక్ష్మీపార్వతి వలన వచ్చేసి పూర్తిగా రామారావు గారు ఆవిడ వ్యామోహంలో పడిపోయాడు, పరిపాలన మర్చిపోయాడు, పార్టీని మర్చిపోయాడు, ఎటువంటి పార్టీ ఎగ్జిస్టెన్సే ఇబ్బంది పడుతుంది అనే యాంగిల్లో చేశారు అనేది ఒక వర్గం వాదిస్తారు. ఓకే సార్. సరే, మనం రాజకీయాల్లోకి వెళితే మెడికల్ కాలేజెస్కి సంబంధించిన పీపీపీ విధానాన్ని నెల రోజుల్లోనే పట్టాలెక్కించాల్సిందిగా
చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పీపీపీ విధానానికి సంబంధించి మీరు చాలా అగెనిస్ట్గా చాలా సందర్భాల్లో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు సేకరించారు. అయినప్పటికీ కూడా ప్రజలలో వ్యతిరేకత ఉంది అని తెలిసినా కూడా ఎందుకు మొండిగా ముందుకెళ్తున్నారా? కరెక్టే, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మొండిగా పోతున్నారమ్మా. అది ఆయనకు నష్టము, వ్యక్తిగతంగా నష్టము, ఆ పార్టీకి నష్టము, ప్రభుత్వానికి నష్టము, సమాజానికి నష్టము. ఇప్పుడు మెయిన్ గా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందంటే, ఒకటి ఇది పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది దీనివల్ల. ఇది ప్రైవేటేషన్ వల్ల, వెరుకు పీపీపీ అనే కానీ ప్రైవేటేషన్, నథింగ్ బట్ ప్రైవేటేషన్. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేయడం. కాబట్టి ఇది పేద విద్యార్థులు వైద్యకు దూరం అవుతారనేది నెంబర్ 1. రెండవది, పేద రోగులు కార్పొరేట్ వైద్యానికి దూరం అవుతారు, ఉన్నతమైన వైద్యానికి దూరం అవుతారు పేద రోగులు. మూడవది, ప్రతిభకు పాడే కట్టడం జరుగుతుంది, డబ్బుకు పట్టాభిషేకం కట్టడం జరుగుతుంది. నాలుగవది, ఎన్టీ రామారావు గారి ఆశయాలకే విరుద్ధం. ఎన్టీ రామారావు గారు స్టార్టింగ్ లోనే ఈ యొక్క మెడికల్ కాలేజ్ లో క్యాపిటేషన్ ఫీజును, దాని ప్రైవేటేషన్ అప్పుడే వ్యతిరేకించారు. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఈ 17 మెడికల్ కాలేజ్ ను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసినప్పుడే అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఆల్రెడీ మన రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గా శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో 6 మెడికల్ కాలేజెస్ ప్రారంభమైనాయి. ఒకటి పిడుగురాల ఈ సంవత్సరం 2026-27లో ప్రారంభం కాబోతా ఉంది. ఇంకా ఉండేది 10. ఈ 10 కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు శాంక్షన్ చేసిందే. ఇప్పుడు ఈ 10లో వీటిని 10టిని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గా శాంక్షన్ వాటిని ప్రైవేట్ పరం చేయాలని గవర్నమెంట్ ప్రయత్నం చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కారణం ఏమి? డబ్బులే. డబ్బు ఈ 10 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ రంగంలో నిర్వహించాలన్నా గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు అని ప్రధానంగా వాళ్ళు చెప్పే సాకు గవర్నమెంట్. కానీ అది ఏమాత్రం సమంజసం కాదు. ఆల్రెడీ ఈ 10 మెడికల్ కాలేజ్ కు నాబార్డు టైప్ అయింది. నాబార్డు నిర్మించేదానికి నాబార్డు అది లోన్ కానీ ఏదైనా కానీ డబ్బులు ఇచ్చాలని రెడీ అయినారు. డబ్బులు ఉన్నాయి, అది అప్పు కానీ నగదు కానీ. ఆల్రెడీ అమరావతికి ఏమో 63,500 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర, ఏడీబీ దగ్గర, నాబార్డు దగ్గర అప్పు తెచ్చి 63,500 కోట్లు అమరావతి నిర్మించే వాళ్ళు. ఆల్రెడీ టైఅప్ అయినటువంటి నాబార్డుతో టైఅప్ అయితే అది కావాల్సింది ఒక 5,000 కోట్ల రూపాయలు. ఇక్కడేమో 63,500 కోట్లు ఆల్రెడీ టైఅప్ కాందాన్ని టైఅప్ చేసుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నదాన్ని 5,000 కోట్లకు వాడు డబ్బు లేదనేది ఇష్యూనే కాదు. పోనీ నాబార్డు అప్పు పక్కన పెట్టినా ప్రభుత్వం బడ్జెటే ఇది 2024-25, 25-26, 20-27 3 సంవత్సరాలకు మీరు గవర్నమెంట్ వచ్చినాకనే 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ పెట్టినారు. ఈ బడ్జెట్ 26-27 బడ్జెట్ 3,33,000 కోట్లు, 25-26 3,22,000 కోట్లు, అంతకుముందు 3 లక్షల కోట్లు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 5,000 కోట్లు అనేది చాలా ఇన్సిగ్నిఫికెంట్. కాబట్టి డబ్బు లేదు, అందువలన పోతున్నాము మేము పీపీపీ మోడల్కు అని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. ఎస్పెషల్లీ ఈ 10లో 2 ఫేజ్, 4 వచ్చేసి మొదటి ఫేజ్లో, మిగతా 6 సెకండ్ ఫేజ్లో 1 నెల రోజుల లోపల మొత్తము నిర్మాణాలు పూర్తి చేయాలనే టైపు ఏదో మాట్లాడాడు నిన్న మీటింగ్ లో. ఇప్పుడు ఆల్రెడీ ఒక పులివెందుల శాంపుల్ తీసుకున్నాం. పులివెందుల మెడికల్ కాలేజ్ వచ్చేసి ఇది ఆల్రెడీ డబ్బుకు సంబంధించి 500 కోట్లకు గాను 412 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆల్రెడీ 500 కోట్లకు గాను 412 కోట్లు ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు. రెండవది, భూమికి సంబంధించి 47 ఎకరాల 58 సెంట్లు, 47 ఎకరాల 58 సెంట్లు, మనం రఫ్గా 50 చెప్తుంటాము, ఇక్కడ ఇంకా స్పెసిఫిక్ ఇవ్వాలంటే 47 ఎకరాల 58 సెంట్లు భూమిని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కొనింది. దాదాపు వచ్చేసి అక్కడ భూమి విలువ మినిమం 2 కోట్లు, మ్యాక్సిమం 5 కోట్లు, అంటే దగ్గర 100 కోట్ల రూపాయలు విలువైన భూమి ఆల్రెడీ మెడికల్ కాలేజీకి ఉంది అక్కడ. తర్వాత అక్కడ భవనాలు తీసుకుంటే ఆసుపత్రి భవనాలు 100% పూర్తయినాయి. టౌన్లో ఉండే ఆసుపత్రిని ఇక్కడికి మార్చారు.
ప్రస్తుతం వచ్చేసి ఆసుపత్రి రోగులు ఇక్కడే చూస్తున్నారు. ఆసుపత్రి ఆల్రెడీ రన్నింగ్ అవుతా ఉంది ప్రజెంట్ క్యాంపస్ లోనే. 2 నర్సింగ్ కళాశాల భవనాలు పూర్తి అయిపోయినాయి. 3వది మెడికల్ కళాశాలకు సంబంధించి 60 to 70% భవనాలు పూర్తి అయినాయి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 60 to 70%. బట్ ఆల్రెడీ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చి వాళ్ళు 2024-25 ఆర్థిక సంవత్సరానికే 50 MBBS సీట్లు కేటాయించారు. మిగతా పక్కన పెట్టిన పులిందల వరకు ఉన్న శాంపుల్ తీసుకుంటే ఆల్రెడీ 2024-25కే 50 MBBS సీట్లు వాళ్ళు ఎన్ని చూసి ఇక్కడ ఫ్యాకల్టీ ఉంది, భవనాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అని చెప్పేసి వాళ్ళు శాంక్షన్ చేస్తే ఇప్పుడు 2024 ఆగస్టు 16న లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 10న మాకు వద్దు 50 MBBS సీట్లు, మాకు ఫ్యాకల్టీ లేదు, మాకు భవనాలు పూర్తిగా అకామిడేషన్ లేదని చెప్పేసి వీళ్ళు లెటర్ రాస్తారు. వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఇస్తే వీళ్ళు వద్దని రాస్తారు. కాబట్టి ఇది ఆల్రెడీ అక్కడ ఎన్ని స్టాఫ్ వచ్చేసి అక్కడ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, ఏడి, ఏఓ 60 మంది ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 90 మంది నర్సులు, మిగతా దాదాపు 120 మంది మిగతా స్టాఫ్ ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇటీవల పిడుగురాలకు చాలా మందిని, దాంట్లో సగం మందిని పిడుగురాలకు మార్చేశారు. ఆల్రెడీ భవనాలు ఉండిపోయినాయి. తర్వాత ఆసుపత్రి షిఫ్ట్ చేశారు. స్టాఫ్ అంతా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 50 MBBS సీట్లు 24-25కే శాంక్షన్ చేసి అది కెపాసిటీ 100, 150, 25-26కు 150, ఈ సంవత్సరంలో 26-27 150, దాదాపు 350 MBBS సీట్లు ఇవాళకు పులిందల యొక్క మెడికల్ కళాశాలకే వచ్చిండేటి. ప్రభుత్వం యొక్క దురుద్దేశం దాన్ని కమిషన్ల కక్కుర్తితో, కాసుల కక్కుర్తితో ప్రైవేట్ వాళ్ళకు, కార్పొరేట్లకు వాళ్ళకు మొత్తం ఈ భూమిని ఇవన్నీ అప్పచెప్పి ఇంకా 2 ఏళ్ల పాటు సిబ్బందికి జీతాలు ఇల్లు ఇస్తారంట, భూమి ఇల్లు ఇస్తారంట, తర్వాత భవనాలు ఇల్లు ఇచ్చిస్తారు. పేరుకు మాత్రం ఏదో వాళ్ళు కడతారు. అంత ఎంతో వీళ్ళు 90 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం 100 రూపాయలు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడం. తర్వాత సిబ్బందికి 2 ఏళ్ల పాటు జీతాలు ఇస్తారంట గవర్నమెంటే. ఇంకా అక్కడికి చాలకుంటే వయబిలిటీ గ్యాప్ ఫండ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఇస్తుందంట. అంతా గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఇంకా ప్రైవేట్ పరం చేయడం ఎందుకు? కాబట్టి చాలా తప్పు. గవర్నమెంట్ వచ్చేసి ఆత్మహత్యా సదృశ్యం, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా ఉంది. ఇది పోగాలం దాపురించే ఈ విధంగా గవర్నమెంట్ వచ్చేసి మొండిగా పోతుందని నా అభిప్రాయం. ఇప్పుడు హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద ప్రజారోగ్యాన్ని కూడా కార్పొరేట్ పీపుల్కి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. అండ్ అప్పుల నెట్లో ఆసుపత్రులను ఉంచుతుంది. ఈ అప్పులు ఏదైతే ఉన్నాయో అది హాస్పిటల్స్లో చెల్లించే విధంగా కూడా ఒక కొత్త స్కీమ్కి, కొత్త వ్యూహానికి తెరలేపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదేమైనా విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని అది ప్రైవేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనికి మనం కాదు, రామారావు గారే వ్యతిరేకించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే వ్యతిరేకించాడు. కనీసం ఆయన కోసమైనా, ఆయన ఆత్మశాంతి కోసమైనా ఈ యొక్క వైద్య రంగాన్ని, విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేసేది మానుకోవాలి. సార్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది, 108 సేవలు లేవు అక్కడ. ఒకే ఒక అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలంటే, సూది వేయించుకోవాలంటే, మందులు కొనుక్కోవాలంటే పేద ప్రజలపై పడుతున్న భారాన్ని చూస్తూ ఉన్నాం. ఇవి ఏమి ప్రభుత్వానికి అర్థం కావట్లేదా, ఆలోచించట్లేదా? ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా వైద్య రంగం వచ్చేసి మీరు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ దాని ఉద్దేశం ఏమి? యమధర్మరాజు దగ్గరికి పోవాల్సిన వాళ్ళు మళ్ళీ పునర్జన్మ పొందినట్టు. ఆల్మోస్ట్ ఈ కేసులన్నీ, ఆరోగ్యశ్రీ కేసులన్నీ అటువంటి అన్నమాట. ఇంకా సాగు అంచుకు పోయి మళ్ళీ ఆరోగ్యశ్రీ వల్ల మళ్ళీ వాళ్ళు పునర్జన్మ వచ్చారు. అటువంటి దాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది మిగతా ఏ దానికైనా సరే కొంత ఇబ్బంది పడినా కానీ ఆరోగ్యశ్రీ మాత్రం ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకు చెల్లించాల్సినటువంటి దాదాపు 5 ఏళ్ళ ముంటి 10 ఏళ్ళ ముంటి వాళ్ళకు రేట్లు పెంచలేదు, అయినప్పటికీ చేస్తున్నారు వచ్చేసేసి. కాబట్టి వాళ్ళకు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు 3,000 కోట్లు 5,000 కోట్లు పెండింగ్ పెడితే వాళ్ళు సిబ్బందికి జీతాలు ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకు మిగతా మందులు ఎట్లా కొనాలి, కరెంటు ఛార్జీలు కానీ ఆసుపత్రులు మీరు మెయింటైన్ చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆరోగ్యశ్రేణి నిర్లక్ష్యం చేయడం అనేది అది చాలా క్షమించినటువంటి నేరం. ఇక మిగతాది కూడా ఆసుపత్రుల్లో, చాలా ఆసుపత్రుల్లో ముందు సబ్ సెంటర్ కాన్సెప్ట్ అనేది ఆల్మోస్ట్ పోయింది.
యాక్చువల్గా హెల్త్ సిస్టంలో కింద సబ్ సెంటర్ ప్రతి 5,000 జనాభాకు ఒక సబ్ సెంటర్, తర్వాత 30,000 జనాభాకు ఒక పిహెచ్సి, దాని తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్, తర్వాత మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్. ఈ సిస్టమ్ ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సబ్ సెంటర్ సిస్టమ్ అనేది పోయింది. ఆల్మోస్ట్ వచ్చేసి దాన్ని మర్చిపోయినారు. ప్రజలకు అందుబాటులో ఉండేది అది. నువ్వు ఆరోగ్యశ్రీ అందుబాటు లేకపోయా, 108 అందుబాటులో లేకపోయా, 108 వాహనాలన్నీ రిపేర్లో ఉన్నాయి, టైంకి రెస్పాండ్ కావడం లేదు. 104 పరిస్థితుల్లో ఉంది. సబ్ సెంటర్స్ లేనట్టుగానే అయిపోయినాయి. ఇంకా మిగతా పిహెచ్సిలో కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్స్, నర్సులు, సిబ్బంది సగం మంది లేరు, సగం పోస్టులోనే ఖాళీగా ఉన్నాయి. తర్వాత మెడిసిన్స్ వాళ్ళు వచ్చేసి 3 నెలలకు 6 నెలలకు ఇంటి పెట్టినాక ఎప్పుడో వస్తాయి. అది కూడా వచ్చిన 10 రోజులకు సరిపోతాయి. డాక్టర్ వచ్చేసి అందరికీ ప్రిస్క్రిప్షన్ రాసి బయట కొనుక్కోవాల్సి వస్తుంది. బట్ మందులు లేవు, డాక్టర్లు లేరు, ఆఖరికి ఫ్లూయిడ్స్ లేవు. సీరియస్ కేసుల్లో వచ్చేసి ఎండాకాలము అల్సర్ వ్యాధి వచ్చినప్పుడు ఫ్లూయిడ్స్ లేవు కొన్ని హాస్పిటల్స్లో. కాబట్టి టోటల్గా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. పేరుకు మాత్రం ఏదో సంజీవని అయ్యి కొత్త పేర్లు పెట్టడమే తప్ప మాటల్లో తప్ప చేతల్లో లేదు. మరోపక్క మంగళవారం వస్తే చాలు అప్పుల పరిస్థితి. మీరు ఎప్పుడు మీ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా అప్పులకు వెళ్ళిపోయే టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 9,000 కోట్ల వరకు అప్పులు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగుల జీతాలు తగ్గించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపించబోతోంది అంటూ కూడా మన వార్తా కథనాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిపోతుందంటారు? ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైంది. ఇప్పుడు మనము వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడే ఈవెన్ మేము కూడా విమర్శించాము, శక్తికి మించి అప్పులు చేస్తుందని చెప్పేసి. టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు విమర్శించారు, మేము విమర్శించాము. జగన్ పీరియడ్ లో 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. 60 నెలల్లో 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. చంద్రబాబు ఈ కూటమి పాలనలో 22 నెలల్లోనే, అక్కడేమో 60 నెలల్లో 3,32,000 కోట్ల రూపాయలు, ఇక్కడ 22 నెలల్లోనే 3,56,655 కోట్ల రూపాయలు వచ్చేసారు. అంటే 60 నెలలది 22 నెలలను దాటారు. కాబట్టి ఎలా ఉందంటే ఇది కోటలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెతగా ఉంది. ఇక్కడ కాగ్ ఇటీవల వాళ్ళు 2024-25 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాగ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన అసెంబ్లీలో ఉడక మన మార్చి 6న ప్రవేశపెట్టారు. ఎంత సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంటే కాగ్, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఇది ఎప్పటికీ 2024-25 చంద్రబాబు ముఖ్యమంత్రిగానే రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు, రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర భవిష్యత్తు అంధకార బంధురం, రాష్ట్ర భవిష్యత్తుకు గడ్డు కాలము, ఇంత సీరియస్ వ్యాఖ్యలు చేసింది. అప్పుకు సంబంధించి 2024-25కు మాత్రమే తీసుకుంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏమో 68,743 కోట్ల రూపాయలు, కానీ యాక్చువల్స్ ఏమో 81,071 కోట్ల రూపాయలు. అనుకునే దానికంటే 16% అప్పు ఎక్కువ చేసింది ఒక్క సంవత్సరం 24-25. తర్వాత అదే సమయంలో ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పెట్టుబడి వ్యయము, చంద్రబాబు నాయుడు పదే వచ్చేసి సంపద సృష్టిస్తా అని చెప్తుంటాడు కదా. సంపద సృష్టించినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 24-25లో 50% తగ్గింది. అంటే అనుకున్నదేమి, బడ్జెట్ ఎస్టిమేట్స్లో 32,717 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలని చూపించారు బడ్జెట్లో. చివరికి యాక్చువల్ జరిగిందేమి 16,141 కోట్లు. అంటే 50% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, 16% అప్పు పెరిగింది. కాబట్టి ఇక్కడేమో 16% పెరిగింది, ఇక్కడేమో 50% తగ్గింది. కేంద్రం నుండి గ్రాంట్ ఏం తెప్పించిందంటే అక్కడ పేలే. బడ్జెట్ ఎస్టిమేట్లో 30,333 కోట్లు కేంద్రం నుండి గ్రాంట్ వస్తుందని చూపించారు. చివరికి వచ్చింది ఎంత? 20,188 కోట్లు. అంటే 10,145 కోట్లు తగ్గింది. అంటే ఏ కోణం తర్వాత ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్కు, వేస్ అండ్ మీన్స్ చేబదులకు జనరల్గా విధి లేని పరిస్థితుల్లోనే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి ఓడికి కానీ వేస్ అండ్ మీన్స్ కానీ పోతారు. అలాంటిది ఈ గవర్నమెంట్లో 24-25లో 365 రోజులకు గాను 357 రోజులు ఓడికి కానీ వేస్ అండ్ మీన్స్ కానీ పోయింది.
గతంలో కాంగ్రెస్ పాలనలో కొన్ని సంవత్సరాలు ఒక్క రోజు కూడా పోయిండేటి కాదు. ఇలాంటిది 365 రోజులకు గాను 350 రోజులు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి దేహి అని బిచ్చాన్ దేహి అంటూ అడుక్కు తినే పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. కాబట్టి చాలా దయనీయంగా ఉంది ఆర్థిక పరిస్థితి. అంటే హిమాచల్ ప్రదేశ్లో లాగా మన దగ్గర కూడా జీతాలు తగ్గించుకునే పరిస్థితికి వెళ్ళబోతున్నామా? తప్పదమ్మా, తప్పదు. ఇది ఎన్నాళ్ళు అప్పులకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత అటు FRBM యాక్ట్ ప్రకారంగా ఇప్పటికే దాటాము. కేంద్రంలో అప్పులు తెచ్చుకోమని చెప్తున్నారు కాబట్టి కేంద్రం కొంచెం వచ్చేసి FRBM యాక్ట్ ను సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తే ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ నుండి జీతాలు ఇవ్వలేరు. జీతాలు సిబ్బందికి అడిగితే హిమాచల్ ప్రదేశ్ లో మంత్రులకు ఏదో ముఖ్యమంత్రికి అని చెప్పారు. ఇక్కడ సిబ్బందికే జీతాలు ఇవ్వలేరు. సార్ మరో పక్క సీమ ఆదాయం అంతా కూడా అమరావతికి తరలిస్తున్నారు అంటూ ఒక వార్తా కథనం చూస్తున్నాం సార్. రాయలసీమ వాసులు మీకు జరుగుతున్న నష్టం ఏంటి? ఎట్లా అమరావతికి తరలిస్తున్నారు? నేను ఒక సీమనే కాదమ్మా, ఓవరాల్ గా ముందుగానే ఆర్థిక పరిస్థితి ఆడికాడికి ఉండేది. ఆ నేపథ్యంలో మనము ఉన్నదాని అంతా ఎక్కువగా ఇప్పుడు రాజధానికి వచ్చేసి చట్టం ప్రకారంగా విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. ఏది? రాజ్భవన్, తర్వాత రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ భవనం, శాసనమండలి భవనం, హైకోర్టు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ డ్రైనేజ్ కానీ మిగతా అంతా. ఇది సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3లో చాలా స్పష్టంగా ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ ద స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు అని చెప్పింది. ఆ గ్రాంట్ తెచ్చి అమరావతిలో చట్ట ప్రకారం ఉండేది కడితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కేంద్రం నుండి గ్రాంట్ తేకుండా వరల్డ్ బ్యాంక్ నుండి ఇక్కడ అప్పెంత? ఫస్ట్ ఫేజ్లో 31,000, సెకండ్ ఫేజ్లో 32,500, మొత్తము 63,500 కోట్ల రూపాయలు. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో వరల్డ్ బ్యాంక్ నుండి 7,500 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 7,000 కోట్లు, అడ్కో నుండి 11,000 కోట్లు, KFI బ్యాంక్ నుండి 5,000 కోట్లు. సెకండ్ ఫేజ్ లో మళ్ళీ వరల్డ్ బ్యాంకు ADB నుండి 14,000 కోట్లు, నాబార్డ్ నుండి 10,000 కోట్లు, NJP FED బ్యాంక్ నుండి 7,000 కోట్లు. ఈ విధంగా మొత్తము 63,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆ అప్పు మళ్ళా రాష్ట్ర ప్రజలందరిది కదా. కాబట్టి అందువలన ఇది అమరావతిలో ప్రజా రాజధాని కావాలా, దానికి అందరం ఓకే అని చెప్పినాం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి గ్రాంట్ అని ఆల్రెడీ ఉంది. ఆ గ్రాంట్ తెచ్చి అంత ఘట్టాలు పోనించి ప్రజా రాజధానికి ఒక నగరాన్ని నిర్మిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఫండమెంటల్ గా అమెరికా రాజధాని న్యూయార్క్, అమెరికా రాజధాని వాషింగ్టన్, మరి ఆ దేశ రాజధాని ఏదమ్మా? ఆ దేశ రాజధాని వాషింగ్టన్. కానీ దేశంలో పెద్ద నగరం ఏది? న్యూయార్క్. న్యూయార్క్ వచ్చేసి ఆ దేశానికి ఆ రాష్ట్రానికి కూడా రాజధాని కాదు. కాబట్టి నువ్వు అంతా ఒకే చోట డబ్బు ఖర్చు పెట్టాలి ఎందుకు? అక్కడ ప్రజా రాజధాని సెక్రటరియట్ ఆల్రెడీ ఉంది, 11,500 కోట్లతో కట్టినటువంటి ఆల్రెడీ ఉంది. మరి అది కాక మళ్ళా నువ్వు 4,500-600 కోట్లతో మళ్ళా కడుతున్నావు. పోనీ కట్టు అనుంటే పరిపాలన సాగించు. 12 ఏళ్ళ ముంటే అనుంటే పరిపాలన సాగుతుంది కదా. ముఖ్యమంత్రి గారు 2014-19 చంద్రబాబు నాయుడు అక్కడ నుండి పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి అక్కడ నుండి పరిపాలించాడు, ఇప్పుడు అక్కడ నుండి పరిపాలన సాగుతుంది. ఆడి రాజధాని ఉంది కదా, ప్రజా రాజధాని. రాజధాని అంటే సచివాలయం ఆల్రెడీ ఉంది. ఇంకా మిగతా డెవలప్మెంట్ వచ్చేసి ఆ చట్ట ప్రకారం చెప్పినట్టు ఆ రాజ్భవన్కు, హైకోర్టుకు, అసెంబ్లీకి దానికి వచ్చేసి చెర్లకు నుండి డబ్బులు తెచ్చి కట్టు. మిగతాది వచ్చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆలోచించు. శ్రీకాకుళం నుండి ఇక్కడ కుప్పం వరకు, ఇచ్చాపురం టు కుప్పం వరకు రాష్ట్రాన్ని సమగ్రంగా డెవలప్ చేయాలి. కానీ వచ్చేసి ఒకటే కడుపు మాత్రము పెద్దది, మిగతా కాళ్ళు చేతులు వీక్ అయిపోతే అది ఆరోగ్యం కింద రాదు. అది ఒక వ్యక్తి వచ్చేసి అవయవాలన్నీ సమభాగంలో డెవలప్ అయితేనే ఆరోగ్యవంతుని లక్షణం. అడ కాకుండా కడుపు మాత్రం పెద్దది అయిపోయి కాళ్ళు చేతులు వీక్ అయిపోతుంటే అది ఆరోగ్య లక్షణం కాదు. కాబట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకో. మనం గుండె ఒకటి ఉంది. ఆ విధంగా వచ్చేసి రాజధాని సచివాలయం ఆల్రెడీ ఉంది, పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి అది అధికార వికేంద్రీకరణ బదులు అధికార కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ, ఇక్కడ రెండు జరుగుతున్నాయి.
అధికార కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ. ఇప్పుడు రాష్ట్రము హైదరాబాదు రాష్ట్ర విభజనకు కారణం అదే కదా. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం వచ్చేసి అభివృద్ధి కేంద్రీకరణ. అంతా హైదరాబాద్ లోనే పెట్టి ఆఖరికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సి వచ్చింది. సేమ్ అలా అదే పరిస్థితి వస్తుందేమని చెప్పేసి ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో ఇది కొంచెం స్టార్ట్ అయింది. అది ఆడ జరిగింది లేదు, ఈడ జరిగింది లేదు. కానీ ఈ మాటల వల్ల ఏమైందంటే మొత్తం మనం నిర్లక్ష్యం చేస్తున్నారు, అంతా అక్కడే పెడుతున్నట్టు కనబడుతుంది. రేపు మళ్ళా మనకు ఇదే పరిస్థితి, హైదరాబాద్ నుంచి తరిమి కొట్టినట్టే మళ్ళా మనల్ని కొడతారు అనే ఒక అభిప్రాయం వస్తుంది. ఆ అభిప్రాయం రావడము ప్రభుత్వం వచ్చేసి అది ఆ అభిప్రాయాన్ని కలిగించకూడదు. ఇక్కడ ప్రాంతం కాదు, ఉత్తరాంధ్ర కానీ ఎక్కడ ఎవరో కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నారు అట్ ది కాస్ట్ ఆఫ్ అదర్స్ అనే ఫీలింగ్ రాకూడదు. జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.